వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. హలో ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ సెషన్లో కూడా మనం డిస్టెన్స్ ఫార్ములాకి సంబంధించి బేసిక్స్ మనం చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ సెషన్స్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ మనం కవర్ చేసాం. సో ఈ పర్టికులర్ సెషన్లో కూడా కొన్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఫార్ మనం లెవెల్ 1 క్వశ్చన్స్ చేసాము, లెవెల్ 2 క్వశ్చన్స్ కూడా చేసాము. ఇప్పుడు మెయిన్స్ అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం చేద్దాం. ఇది ఒకసారి మెయిన్స్ పరంగా ఒకసారి అడిగిన క్వశ్చన్ ఇది చూడండి. ఇఫ్ triangle ABC is an equilateral triangle with A 0, 0 and B 3, √3, then find the coordinates of point C అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినది ఏంటి అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా. ట్రయాంగిల్ అనేది ఈక్విలేటరల్ అనేది మనకు అర్థమవుతుంది. సో లెట్ us construct an equilateral triangle. If suppose this is the equilateral triangle ABC. So with A value origin దగ్గర ఉందంటున్నాడు. సపోజ్ దిస్ ఇస్ ఎట్ ద ఆరిజిన్ అనుకుందాం. అంటే కింద నుంచి పైకి చూడొచ్చు, లేదా ఆరిజిన్ దగ్గర ఏ ఉంది కాబట్టి లెట్ us సపోజ్ I will be drawing like this. Suppose this is a triangle A at the origin. Let us think. B వచ్చేసి ఏమంటున్నాడు, B వచ్చేసి 3, √3, రైట్. వీ డోంట్ నో వాట్ ఈస్ ద పాయింట్స్ ఆఫ్ C పాయింట్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి, కోఆర్డినేట్స్ ఆఫ్ C ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నప్పుడు all sides are equal. Yes or no in equilateral triangle అంటే AB equals to BC equal to CA. Yes or no? Let us find out those. So AB ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం నాన్న? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే √3 - 0 హోల్ స్క్వేర్. yes or no? ప్లస్ √3 - 0 హోల్ స్క్వేర్, రైట్. ఓకే. సో √3 స్క్వేర్ అంటే 9 ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 ఇట్ సెల్ఫ్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఐ విల్ బి గెటింగ్ √12. అంటే ద డిస్టెన్స్ AB ఈక్వల్స్ టు √12. ఎస్ నో? రైట్. సో ద డిస్టెన్స్ హియర్ ఈస్ దిస్ వన్ ఈజ్ √12 అనేది మనకు వచ్చింది కదా. సో ఇప్పుడు మనం డిస్టెన్స్ BC మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో BC ఎట్లా వస్తుందన్న? BC C అనేది మనకు తెలియదు కదా. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ x, y అనుకుందాం. అర్థమైందా? సో √x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - √3 హోల్ స్క్వేర్, అంతేనా? ఫైన్. దీని ఇప్పుడు ఎలా రాయాలి? సో √x స్క్వేర్ - 6x + 9 ప్లస్ y స్క్వేర్ - 2√3y వస్తుంది. ఫైన్. ఓకే. 2√3y ప్లస్ √3 హోల్ స్క్వేర్ ఈజ్ +3. సో ఏమొస్తుందన్న? √x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ - 6x - 2√3y. 9 + 3 ఈజ్ 12 అగైన్ హియర్. దిస్ ఇస్ 12. ఇలా ఉంచాలి. ఇది BC వాల్యూ. CA వాల్యూ ఎంత? ఇంకా అంతకుమించి మనం ఇక్కడ సాల్వ్ చేయలేం. CA x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్, అంతే కదా. సో వాట్ ఐఎమ్ గెటింగ్ హియర్ √x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇప్పుడు ఈ మూడింటిని ఉపయోగించి మనం C అనే కోఆర్డినేట్ పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు √12, దిస్ వాల్యూ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు √12. మళ్ళీ ఇవి రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఎస్ ఓ నో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేటిని మనం ఈక్వేట్ చేసుకోవాలి? ఫ్రెండ్స్, ముందు ఈ రెండింటిని ఈక్వేట్ చేద్దాం. లెట్ us సపోజ్ దిస్ ఇస్ ఈక్వేషన్ 1. ఇది 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి, దీన్ని 3 అనుకోండి. 1ని 3ని మనం ఈక్వేట్ చేయాలి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి సైడ్స్ ఈక్వల్. సో ఐ ఆమ్ మేకింగ్ అంటే AB ఈక్వల్స్ టు CA అని ఈక్వేట్ చేస్తున్నాను. అంటే √x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు √12. ఇన్ ద సెన్స్ దీని నుంచి ఏం రాయొచ్చు? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 12 అని రాయొచ్చు కదా. దీన్ని కూడా ఇప్పుడు ఈక్వేట్ చేద్దాం. అంటే ABని BCని కూడా ఈక్వేట్ చేద్దాం. AB ఈక్వల్స్ టు BC అనుకున్నప్పుడు √x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ - 6x - 2√3y ప్లస్ 12 ఈక్వల్స్ టు √12 చేద్దాం. సో ఇది క్యాన్సిల్ అయిపోతే వాట్ ఐ విల్ బి గెటింగ్? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ - 6x - 2√3y ప్లస్ 12 ఈక్వల్స్ టు 12. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నాకేమొస్తుందన్నా? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ - 6x - 2√3y ఈక్వల్స్ టు 0 వస్తుంది కదా. సో ఆల్రెడీ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే 12 కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 12 - 6x - 2√3y ఈక్వల్స్ టు 0. వాట్ ఐఎమ్ గెటింగ్ హియర్? 6x + 2√3y ఈక్వల్స్ టు 12.
సో 2 కామన్ తీసామనుకోండి 2 3 6x ప్లస్ √3y ఈక్వల్స్ టు 0 అవుతుంది కదా. నో 2 6 12 అవుతుంది, 6 అవుతుంది ఇక్కడ, నాట్ 0. 2 కామన్ తీస్తే 2 3 6 √3y ఆ 2 అటు వెళ్ళిపోతే 6 అవుతుంది. 12 డివైడెడ్ బై 2 6. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈక్వేషన్స్. 3x ప్లస్ √3y ఈక్వల్స్ టు 6. ఇక్కడ చూడండి, ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనం ఇప్పుడు వీటిని ఎట్లా సాల్వ్ చేయాలి. లిజన్ కేర్ఫుల్లీ. హియర్ మనకి ఏమొచ్చింది, 3x ప్లస్ √3y ఈక్వల్ టు 6 వచ్చింది కదా నాన్న. దీని నుంచి y ఈక్వల్ టు అని ఒక ఈక్వేషన్ని మనం తీసుకురావాలన్నమాట. దాన్ని ఈ పర్టికులర్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి x వాల్యూ ఎంత అనేది తెలిసిపోతుంది, x వాల్యూస్ తెలిసిపోతాయి. సి సో వాట్ ఐ గాట్ నాన్న, సి √3y ఈక్వల్ టు 6 మైనస్ 3x అని రాయొచ్చు కదా. ఎస్, ఐ కెన్ రైట్. సో √3y ఈక్వల్స్ టు 3 కామన్ తీస్తే 3 2 6 మైనస్ 3 1 3 అంటే 1x 3x వస్తుంది. 6 మైనస్ 3x కదా. సో √3 ఇందులో √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో y ఈక్వల్ టు √3 ఇంటూ 2 మైనస్ x. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y అంటే ఈక్వేషన్ పరంగా. సో ఇప్పుడు ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, నాకేమొస్తుందన్న y ప్లేస్లో. సో x స్క్వేర్ ప్లస్ √3 ఇంటూ 2 మైనస్ x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 12. ఇప్పుడు నాకు x వాల్యూ వచ్చేస్తుంది కదా, రైట్. సో x స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ ఈజ్ 3, 2 మైనస్ x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 12. తర్వాత x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో 2 స్క్వేర్ ఈజ్ 4 మైనస్ 4x ప్లస్ x స్క్వేర్ ఈక్వల్స్ టు 12. సో x స్క్వేర్ ప్లస్ 4 3 is 12 మైనస్ 3 4 is 12x ప్లస్ 3x స్క్వేర్ ఈక్వల్స్ టు 12. అవునా, సరే. సో x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ఈజ్ 4x స్క్వేర్ మైనస్ 12x, 12 gets cancelled ఈక్వల్స్ టు 0. అవునా కదా. సో x స్క్వేర్ మైనస్ 3x ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు కదా 4 కామన్ తీసినప్పుడు. సో x స్క్వేర్ x కామన్ తీస్తే నాన్న x మైనస్ 3 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 3. ఈ రెండింటి నుంచి x ప్లస్లో 0 వస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. 2 పాయింట్స్ వస్తున్నాయి, అంటే x పాయింట్స్ రెండు వస్తున్నాయి అనమాట, x వాల్యూస్. అంటే ఇప్పుడు చూడండి, ఇది y ఈక్వేషను. సపోజ్ x ప్లేస్లో 0 పెట్టుకున్నాను అనుకోండి, x ఈక్వల్ టు 0 ఒకవేళ అయితే, ఇఫ్ y వాల్యూ ఎంత అవుతుందని ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 మైనస్ 0 ఈజ్, చూడండి, y ఈక్వల్ టు √3 ఇంటూ 2 మైనస్ 0 ఇన్ ద సెన్స్ 2√3 వస్తుంది. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ y. ఎప్పుడు x 0 అయినప్పుడు. x వాల్యూ 3 అయినప్పుడు ఎంతనా, y వాల్యూ ఎంత వస్తుంది, x వాల్యూ 3 అయినప్పుడు √3 ఇంటూ 2 మైనస్ 3. చేస్తాను, 2 మైనస్ 3 ఈజ్ మైనస్ 1. సో ఇట్ ఈస్ మైనస్ √3. అంటే x 3 అయినప్పుడు y వాల్యూ మైనస్ √3, x 0 అయినప్పుడు y వాల్యూ 2√3. అంటే x కామా y వాల్యూస్ ఆన్సర్స్ ఏంటి, x 0 అయినప్పుడు y వాల్యూ వచ్చేసి 2√3 అండ్ x 3 అయినప్పుడు y వాల్యూ వచ్చేసి మైనస్ √3. సో ఆన్సర్ ఈస్ దీస్ 2 పాయింట్స్. ఈ రెండింటిలో ఏదైనా కరెక్టే. కాబట్టి విచ్ ఆప్షన్ అన్న, ద ఆప్షన్ హియర్ ఇస్ 0, 2√3 ఉంది, 3, మైనస్ √3 కూడా ఉంది. సో బోత్ దీస్ 2 ఆర్ బోత్ కరెక్ట్ ఆన్సర్స్. మెయిన్స్ పరంగా మనకి మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి రెండు కూడా కరెక్టే. అర్థమైందా. సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. సిన్స్ ఇట్ ఈస్ అన్ ఈక్విలేటెడ్ ట్రయాంగిల్, వీ ఈక్వేట్ ఆల్ ద 3 సైడ్స్ అనమాట. దాని నుంచి ఈక్వేషన్స్ ఒబ్టైన్ చేసి ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. చాలామంది ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తారంటే, చూడండి, ఎప్పుడైనా పవర్లో 2 వచ్చిందంటే 2 రూట్స్ ఉంటాయని అర్థం. అవునా కదా. చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే, అందరికి ఇక్కడే పోతుందన్నమాట. x స్క్వేర్ ఈక్వల్ టు 3x రాస్తారు, ఒక x పోయింది అనుకుంటారు, x ఈజ్ ఈక్వల్ టు 3 అని మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తారు. x ఈక్వల్ టు 3 పెట్టినప్పుడు కేవలం మైనస్ √3 వస్తుంది, 3, మైనస్ √3 మాత్రమే ఆన్సర్ పెడతారు. తప్పు. ఇక్కడ స్క్వేర్ ఉంది అంటే ఖచ్చితంగా 2 x వాల్యూస్ ఉంటాయి. అవునా కదా. దిస్ ఇస్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎస్ నో. ప్రతి స్టెప్, ప్రతి పాయింట్ చాలా కేర్ఫుల్గా మీరు నోట్ చేసుకోవాలి. అర్థమైందా. యూ హ్యావ్ టు థింక్ ట్వైస్ బిఫోర్ యూ డూ ద స్టెప్ అనమాట. రైట్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay. Friends, let us see the next question. This is a very logical question. ఇటువంటివి మిమ్మల్ని మెయిన్స్ అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడనమాట. ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఒక పార్టికల్ ఉంది. ఏ పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆరిజిన్ దగ్గర స్టార్ట్ అయింది. ఓకే. అండ్ మూవ్స్ ఇన్ ఫాలోయింగ్ ప్యాటర్న్. ఒక ప్యాటర్న్లో అది మూవ్ అవుతుందంట. ఆ ప్యాటర్న్ ఏంటనేది మనకు మెన్షన్ చేశాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు డయాగ్రామాటికల్గా అప్రోచ్ అవ్వాలన్నమాట. సరే, ఒక యూనిట్ రైట్ తీసుకుని దెన్ ఒక యూనిట్ పైకి వెళ్ళింది, తర్వాత హాఫ్ యూనిట్స్ లెఫ్ట్ తిరిగింది, తర్వాత హాఫ్ యూనిట్స్ కిందకు వచ్చింది, డౌన్ అంటున్నాడు. హాఫ్ యూనిట్స్ లెఫ్ట్ అండ్ హాఫ్ యూనిట్స్ డౌన్. తర్వాత 1/4 యూనిట్స్ రైట్కి వెళ్ళింది అండ్ 1/4 యూనిట్స్ అప్ అండ్ సో ఆన్. ఈ విధంగా వెళ్తుంది.
ద లెంత్ ఆఫ్ ఈచ్ మూవ్ బికమ్స్ హాఫ్ ఆఫ్టర్ 2 steps అండ్ మూమెంట్ కంటిన్యూస్ ఇండెఫినెట్లీ. ద కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ వేర్ ఇట్ అల్టిమేట్లీ కన్వర్జెస్ టు. ఎక్కడైతే పాయింట్ స్టాప్ అవుతుందో, కన్వర్జెస్ అంటే ఆ పర్టికులర్ ఎండ్ ఏది, ఏ పాయింట్ దగ్గర అది కన్వర్జ్ అవుతుంది, ఎండ్ అవుతుంది అని చెప్పచ్చు. సరే, ఫస్ట్ మనం డయాగ్రమాటికల్గా దీన్ని అప్రోచ్ అవుదాం. సో ఏ విధంగా సాల్వ్ చేస్తాం జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఇచ్చినటువంటి ప్యాటర్న్ని బట్టి డయాగ్రామ్ని డ్రా చేద్దాం. సో ఫస్ట్ ఏమంటున్నాడు, పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఆరిజిన్. సపోజ్ ఒక పార్టికల్ ఇక్కడ స్టార్ట్ అయింది ఆరిజిన్ దగ్గర అండ్ మూవ్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్. ఎట్లా, 1 unit రైట్, 1 unit రైట్కి జరిగింది ఇలాగా, రైట్ 1 unit. సపోజ్ బ్లూ దాంతోనే వేద్దాం. సపోజ్ 1 unit రైట్ జరిగింది నాన్న. అండ్ తర్వాత 1 unit అప్, 1 unit అప్, 1 unit రైట్, 1 unit రైట్ అండ్ 1 unit అప్. తర్వాత ½ units లెఫ్ట్, అంటే దీనిలో సగం వరకే, ఒక ½ unit దీనిలో సగం వరకు ఇటు జరిగింది అనమాట, లెఫ్ట్కి జరిగింది 1/2 units. ఇక్కడ ఉంది ఇప్పుడు పాయింట్. ½ units డౌన్, తర్వాత ఏంటి, ఒక ½ unit మళ్ళీ కిందకు వచ్చిందనమాట, ఒక ½ unit మళ్ళీ కిందకు వచ్చింది, అంతే కదా. ఇక్కడ ఉంది ఇప్పుడు పాయింట్. 1/4 units రైట్, ఇది 1, ఇప్పుడు రైట్ తిరగాలంటే మళ్ళీ ఇటు తిరగాలి, ఇది 1, ఇందులో ½, ఇది ఇందులో 1/4 అంటే హాఫ్లో హాఫ్, అంటే ఈ పార్టే కదా, ఇది ఆల్రెడీ హాఫ్, ఇందులో హాఫే కదా 1/4, అంటే రైట్కి 1/4 అంటే దీనిలో ½ పాయింట్ వరకు వచ్చిందనమాట ఇక్కడికి, అర్థమైందా. సో 1/4 units జరిగింది రైట్ సైడ్. తర్వాత అండ్ 1/4 units అప్. ఇప్పుడు మళ్ళీ ఈ 1లో 1/4 అంటే ఎంత, ఇది హాఫ్ నానా, ఇది హాఫ్ కదా, ఈ పార్ట్ హాఫ్ కదా, ఈ దీనిలో హాఫే కదా 1/4 అంటే, అంటే ఇంకొక పాయింట్, ఇంకొక ఈ హాఫ్లో హాఫ్ 1/4 units ఇక్కడికి జరిగింది. ఈ విధంగా 1 1 మళ్ళీ 2 points జరిగాయి, 2 movements జరిగాయి, కాబట్టి దానిలో ఆ మూమెంట్లో హాఫ్ జరిగిపోయింది, మళ్ళీ హాఫ్ 2 movements జరిగాయి, మళ్ళీ సగం అయిపోయింది, మళ్ళీ 1/4 మళ్ళీ దీనిలో సగం అయిపోవాలి. అదే కదా వాడు చెప్తున్నాడు, అంటే ద లెంత్ ఆఫ్ ఈచ్ మూవ్ బికమ్స్ హాఫ్ ఆఫ్టర్ 2 steps. ప్రతి 2 steps దగ్గర 1 1 జరిగింది కాబట్టి దానిలో సగం అయిపోయింది, మళ్ళీ 1/2 జరిగింది కాబట్టి మళ్ళీ దీనిలో సగం అయిపోయింది, మళ్ళీ 1/4 జరిగింది కాబట్టి ఇక్కడ 1/8 అయిపోవాలి, మళ్ళీ 1/8 జరగాలి, తర్వాత 1/16 అవ్వాలి, మళ్ళీ 1/16 వెళ్ళాలి, తర్వాత అలా పాయింట్ ఒక చోట కన్వర్జ్ అయిపోతుంది, ఒక చోటకి తెలిసిపోతుంది, ఒక పాయింట్ దగ్గర ఫిక్స్ అయిపోతుంది, అవునా కదా. అలా వెళుతూనే ఉంటుంది ఇన్ఫినిటీ వరకు. మనం జూమ్ చేస్తూ ఉంటే ఇంకా మనకి పాయింట్ వెళుతూ ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. కానీ ఒక పాయింట్ దగ్గర మనకి కన్వర్జ్ అయినట్టు కనిపిస్తుంది, ఆ పాయింట్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట, రైట్. సరే, ఇప్పుడు దీన్ని ఎట్లా ఒబ్టైన్ చేయాలి అంటే, ఫస్ట్ మీరు చూడండి, మనకి పాయింట్ కావాలి, కన్వర్జింగ్ పాయింట్, దట్ ఈస్ నథింగ్ బట్ x, y, అవునా కదా. లెటస్ సపోజ్ ఆ పాయింట్నే నేను x, y, కన్వర్జింగ్ పాయింట్నే px, y అనుకుంటున్నాను. అనుకున్నప్పుడు జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ నాకు x తెలియాలి కదా, xని నేను ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే x యాక్సిస్ పరంగా ముందు ఒక యూనిట్ జరిగింది, మళ్ళీ 1/2 x యాక్సిస్ని మాత్రమే చూడండి, తర్వాత మనం y క్యాలిక్యులేట్ చేద్దాం. 1 యూనిట్ జరిగింది అంటే ఈ పాయింట్ కావాలి కదా, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటనేది నాకు కావాలి కదా. x పరంగా ఇక్కడ ఉంది కానీ ఇది ఎంత అనేది నాకు తెలియదు, రైట్. y పరంగా ఇక్కడ ఉంది, ఈ పాయింట్ ఎంత అనేది నాకు తెలియదు, ఈ పాయింట్ ఎంతనే తెలియదు, ఈ రెండింటి యొక్క కోఆర్డినేట్సే కదా ఇక్కడ ఉంటాయి. సరే, ఫస్ట్ x పరంగా 1 యూనిట్ జరిగింది అంటే 1 డిస్టెన్స్, ఆ తర్వాత 1/2 units వెనక్కి జరిగిందంటే నెగిటివ్ డైరెక్షనే కదా, ఇది +1, ఇది -1/2, అంటే ఈ పాయింట్ ఏంటి, ఇప్పుడు 1లోంచి 1/2 తీసేసాం కదా, సో -1/2. మళ్ళీ ఇది ఇక్కడున్న పాయింట్ ఇటు జరిగింది, మళ్ళీ 1/4 units రైట్ సైడ్ జరిగింది అంటే +1/4 కదా. మళ్ళీ 1/8 units లెఫ్ట్కి జరిగింది, మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నుంచి 1/8 ఇటు జరిగింది, సో -1/8. అలా ఒక సిరీస్ ఎక్స్పాన్షన్ అనేది ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. అంటే 1 -1/2 +1/4 -1/8 +1/16 -1/32 అండ్ సో ఆన్, ఇలా వెళుతూ ఉంటుంది కదా. ఇది x సిరీస్. మరి y సిరీస్ ఏంటి చూడండి, y సిరీస్ ఏమవుతుంది, y కూడా ముందు 1 యూనిట్ జరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి x స్టార్ట్ అయింది నాన్న, వైకి ఇక్కడ ఫస్ట్ 1 యూనిట్ జరిగింది అంటే 1 పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడి నుంచి కిందకు వచ్చింది కదా, 1/2 కిందకు వచ్చింది కదా అంటే -1/2. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళింది అంటే +1/4. ఎస్ అవును, ఈ విధంగా చూస్తే 1 -1/2 +1/4, నెక్స్ట్ -1/8 +1/16 -1/32 ప్లస్ అండ్ ఇఫ్ సో ఆన్, అంతే కదా. రెండు ఒకటే కదా నాన్న, రెండు సిరీస్. కాబట్టి ఈ రెండు సిరీస్లు ఒకటే కాబట్టి ఒక సిరీస్ ఫైండ్ అవుట్ చేస్తే రెండింటికి ఆన్సర్ తెలిసిపోతుంది. x = y అని ఇక్కడ అర్థం, ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అని దాని అర్థం. ఎస్ ఆర్ నో. అసలు ఫస్ట్ ఈ సిరీస్ మనం ఎలా సాల్వ్ చేస్తాం, ఇది ఒక జీపీ సిరీస్, జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఎస్ ఆర్ నో, దిస్ ఈజ్ ఎ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఎందుకని, ఎలా ఉంది సిరీస్ అసలు,
సి 1 మైనస్ 1 ప్లస్ -1/2 అని ఇలా రాయొచ్చు కదా, ప్లస్ -1/2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా 1/4ని. -1/2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి నెగిటివ్కి స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ అయిపోతుంది. ప్లస్ -1/2 హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదా, -1/2 హోల్ క్యూబ్ అంటే -1/8. ఎస్ నో, మైనస్ క్యూబ్ అంటే మళ్ళీ మైనస్ వస్తుంది. ప్లస్ -1/2 హోల్ పవర్ 4 అని రాయొచ్చు కదా, ప్లస్ అంటే సో ఆన్. అవునా కదా? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ అంటే 1, ఆర్ అంటే -1/2, ఆర్² ఆర్³ 1 ఉన్నా లేకపోయినా ఇక్కడ 1 ఉంటే మల్టిప్లికేషన్లో అదే టర్మ్ వస్తుంది. ఇది AR పవర్ 4 ఆ ఫార్మేట్లోనే ఉంది కదా. సో A ప్లస్ AR ప్లస్ AR² ప్లస్ AR³ ప్లస్ AR పవర్ 4 అండ్ సో ఆన్. సో వాట్ ఈస్ సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ ఫార్ములానా? A/1 - R. అవునా కదా? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఈజ్ 1. సారీ, ఇక్కడ మనం రాద్దాం. A value equals to 1 divided by 1 minus what is the value of R? -1/2. Yes or no? So it's -1/2. So 1 divided by 1 plus 1/2 which is equals to 1 divided by 3/2 which is equals to 2/3. అంటే x value y values ఎంతనా? 2/3, 2/3. So this is the point at which this particular point converges. ఎక్కడ కన్వర్జ్ అవుతుందన్న ఈ పాయింట్? 2/3, 2/3 అనే పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతుంది. ఇలా ట్రావెల్ అయ్యి ఇక్కడ కన్వర్జ్ అవుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇది 2/3, దిస్ ఇస్ ఆల్సో 2/3. అర్థమైందా? అంటే 2/3, 0 అనేది ఈ పాయింట్, 0, 2/3 ఇస్ దిస్ పాయింట్. ఈ రెండింటి యొక్క పాయింట్ 2/3, 2/3 అక్కడ కన్వర్జ్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం. దిస్ ఇస్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్, అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్. చాలా జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకుని ఈ గ్రాఫికల్ ప్యాటర్న్ని మీరు అనాలిసిస్ చేయాల్సి ఉంటుందన్నమాట. మెయిన్స్ అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మిమ్మల్ని అడుగుతాడు. ప్లీజ్ నోట్ దిస్. వెల్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్ నాన్న. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. ఇవి మీరు మళ్ళీ లెక్చర్స్ వింటూ ఉండండి, నోట్స్ రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా గుర్తుంటాయి. Thank you so much for watching. Please do like, comment and share. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye-bye.